మాది భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మనుగూరు మండలం. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ జాతరకు వచ్చేసాము. బంగారాన్ని తీసుకొని వచ్చాము. మా అల్లుడెత్తు బంగారాన్ని తీసుకొని మేకపోతుని తీసుకొని వచ్చాము. జాతర బాగుంది. మన రేవంత్ రెడ్డి గారు రోడ్లు అయితే ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి. అంతా మాకు సకల సౌభాగ్యంగానే మంచిగానే జరుగుతుంది. అందరు భక్తులందరూ సంతోషంగానే ఉన్నాము. అయితే ఇక్కడికి రాబట్టి నేను నా చైల్డ్హుడ్ 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. కాకపోతే ఇంత బెటర్ గా ఇది వరకు లేదు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో ఏ ట్రాఫిక్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ దానికంటే చూసుకున్నా ఈ ఇయర్ చాలా బెటర్. నా పేరు స్వప్న. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటిదంటే మాకు దర్శనమైనా బాగా జరిగింది. వచ్చేప్పుడు దారులైనా మంచిగా అనిపించింది. పోయినసారి అంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది అన్నట్టు అనిపించింది, కానీ ఈ సంవత్సరం బాగా అనిపించింది. దర్శనం తొందర అయిపోయింది. వచ్చే దారి కూడా మాకు చాలా బాగా అనిపించింది. డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగానే అనిపించాయి. గుడి కొంచెం పెద్దగా విస్తీర్ణంగా ఉంది కనుక తోకిసలాట లేకుండా చాలా బాగా జరిగింది దర్శనం కూడా. గవర్నమెంట్ డెవలప్మెంట్ బాగా ఉంది. రోడ్లు అయినప్పటికీ, గుడి అయినప్పటికీ విస్తీర్ణం చేసిరు కదా, చాలా బాగా అనిపించింది దర్శనం కూడా తొక్కిసలాట లేకుండా. నా పేరు పద్మ. 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం ఇక్కడికి. ఈసారి అయితే అంత బాగా మంచిగా ఉంది. సంతోషం అనిపించింది. గుళ్ళకి పోయినా గానీ అటు పోయినాం ఇటు వెళ్ళినాం, ఎక్కడ ఏం తొక్కులాట లేకుండా, ఎవరు ఒత్తులు లేకుండా సంతోషంగా బయటకు వచ్చినాం. ఏం లేదు, మంచిగా డెవలప్ అయింది గుడి. ఇంకా మంచిగా, ఇంకా రాను రాను ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. సమ్మక్క జాతర, సారక్క జాతర అయితే ఎలాంటి బాధ లేకుండా ప్రజలు మంచిగా పోయేటట్టుగా, మంచిగా వచ్చి మంచిగా పోయేటట్టు, ఎలాంటి బాధ లేకుండా రావాలి పోవాలి. భగవంతుని దయాన, సమ్మవ సారవ దయాన ఎవరికి అరికాలకు ముళ్ళు అంటకుండా పోవాలి. మళ్ళీ ఎవరింట్ల కాళ్ళకు అనక ట్రాఫిక్ జమ కాలే. చక్కగా వెళ్ళొచ్చినాం. ఏడు ట్రాఫిక్ జమ కాలేదు. వెళ్ళొచ్చినాం మంచిగానే. జంపన్న వాగు దగ్గర దాకా వచ్చినాం. ఎక్కడనో 10 కిలోమీటర్ దూరాన్ని ఉంది అప్పుడు. ఇప్పుడు అట్లా లేకుండా దగ్గరకు వచ్చేసినాం. ఉన్నాయి సవలేదు, మంచిగానే ఉంది. ఎక్కడ ఏం లేకుండా, గలీజు లేకుండా అన్ని ఎప్పటికప్పుడే తీస్తారు. మంచిగానే ఉన్నది. అన్ని సవలతు మంచిగా చేసింది గవర్నమెంట్. నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నానమ్మ తన 50 years బ్యాక్ నుంచి వస్తున్నారు. తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ మేడారంలో రావడం. ఈసారి అయితే లైక్ ఉండింది. నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేశారు. గుడి కూడా రెనోవేషన్ చేశారంట. ఓకే, బట్ వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు. మాకు కొంచెం మేము పాల్వంచ నుంచి వచ్చామండి. భద్రాచలం పాల్వంచ దగ్గర నుంచి వచ్చాము. సో అనుకున్న మొక్కులు తీరాయి కాబట్టి ఎత్తు బంగారం ఇవ్వడానికి వచ్చాము. ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. మేమేట అమ్మవారి దగ్గరికి 2 నెలలకు ఒకసారి వచ్చి అమ్మవారికి మొక్కులు అవన్నీ సమర్పిస్తాము. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే సీతకు ఇక్కడ వసతులు కానీ, సౌకర్యాలు కానీ అన్ని చాలా బాగా చేసిందని చెప్పాలి. కోరిన కొంగు బంగారం చేసే తల్లులుగా ఇక్కడ వరంగల్లో సమ్మక్క సారక్క ప్రసిద్ధి చెందారు. అమ్మవారిని ఇక్కడ ఎవరికి ఏది అనుకుంటే అవి తప్పకుండా జరుగుతాయి. అమ్మవారు వనదేవతలు. ఆ అమ్మవారికి ఇక్కడ బంగారం సమర్పించడం ఆనవాయితీ. అలాగే బుధవారం రోజు సారలమ్మ రావడం జరుగుతుంది. బేసవారం సమ్మక్క రావడం జరుగుతుంది. ఇద్దరు వచ్చిన తర్వాత అందరూ అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారు. శనివారం రోజు వనప్రవేశం అవుతుంది. అలాగే చెప్పాలంటే జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఎలాంటి వ్యాధులున్నా, ఎలాంటి రోగాలున్నా, ఏమన్నా ఇబ్బందులున్నా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించిన వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి పోతాయని నమ్ముతారు. 2 ఏళ్లకు ఎందుకు ఇంత ప్రసిద్ధి అంటే అమ్మవారు ఈ ఏషియన్ లోనే ఇది మహాకుంభమేళ. ఎలా అంటే మన మొత్తం వరల్డ్ వైజ్ లోనే ఈ సమ్మక్క సారక్క జాతర చాలా పెద్దదన్నమాట. అమ్మవారు కోరిన కొంగు బంగారు చేసే తల్లులుగా ఎవరు ఏది మొక్కితే అమ్మవారు అంత పవర్ఫుల్ ఉంటది. ఇక్కడ బుధవారం రోజు అమ్మవారు వచ్చేటప్పుడు అంత ఆరంభం ఉంటది. బేసవారం కూడా అమ్మవారు ఎదుర్కోళ్ళు అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈ జాతర వచ్చేసి 3 రోజులు జరుగుతుంది. అమ్మవారు సమ్మక్క సారక్క చాలా ఏది అనుకుంటే అది మనసులో జరుగుతుంది కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి 2 ఏళ్లకు ఒకసారి వాన, ఎండ, చలికి అన్నిటికీ ఎలా ఉంటే అలా చిన్న గూడారులుగా ఏర్పాటు చేసుకొని రూములు ఉన్నా లేకున్నా, వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా, గత ప్రభుత్వంలో ఏముండేటివి కాదు. ఇప్పుడైతే కొంచెం వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి. అమ్మవారి దగ్గర అన్ని చాలా బాగున్నాయనే చెప్పాలి.